హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను రవ్వ దోశ వేసాను. చాలా సింపుల్గా చూడండి ఎంత బాగుందో. క్రిస్పీగా లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఈ దోశలు ఎలా చేయాలో మీకైతే షేర్ చేస్తాను. రండి వీడియోలోకి అయితే పోదాం. చూడండి ఎంత బాగున్నాయి, క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. మీతో అయితే షేర్ చేస్తాను. వీడియోలోకి అయితే పోదాం. చూడండి ఎంత బాగుందో. నోట్లు వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా వచ్చాయి. రండి మీకైతే షేర్ చేస్తాను ఈ దోశలు ఎలా వేయాలను. చూడండి ఎంత బాగా అయితే ఉన్నాయి. ఉల్లిపాయ చట్నీతో కానీ పల్లీలతో చట్నీతో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. వీడియోలోకి వెళ్ళి చూసేయండి దోశలు ఎలా వేయాలనో. రవ్వ దోశ ముందుగా రవ్వ దోశ కోసం నేనైతే ఒక కప్పు నిండా అయితే రవ్వ అయితే తీసుకున్నాను. మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ. చూడండి మనం రవ్వ ఎంత తీసుకుంటామో అందులో సగం అయితే బియ్య పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఇందులోకి పావు కప్పు అయితే పెరుగు కావాలి. మంచి పుల్లటి పెరుగు అయితే కావాలి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పెరుగు ఇందులోకి వేసేసుకొని గడ్డలు లేకుండా బాగా ఇలా స్మూత్గా కలుపుకోవాలి. బాగా ముందుగా కలిపేసుకుందాం. చూడండి ఇక్కడ చూపించిన విధంగా బాగా ఇలా గడ్డలు లేకుండా స్మూత్గా చేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితేనే బాగుంటుంది. ఇప్పుడు బాగా ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులోనే మనము బొంబాయి రవ్వ అంతా వేసేసుకోవాలి. ఇందులోనే బియ్య పిండి కూడా వేసేసుకుందాము. వేసుకొని కాస్త ఉప్పు జీలకర్ర వేసుకుందాం. ముందుగా ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి నీళ్ళు పోసుకొని బాగా కలిసే వరకు కలిపేసుకుందాం. కొద్దిగా నీళ్ళు ఎక్కువనే పడుతుంది రవ్వ దోశకి. బాగా అంతా ఈ విధంగా కలిసే వరకు బాగా తిప్పేసుకోవాలి. ఉప్పు బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం. స్పూన్ పక్కన పెట్టేసి చూడండి ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి. కావాలంటే దంచైనా వేసుకోవచ్చు, మనం ఇలాగైనా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి చూడండి సన్నలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. దంచైనా వేసుకోవచ్చు, నేనైతే సన్నలుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసుకోవాలి. సన్నలుగా తరిగిన అల్లం ముక్కలు చూడండి ఎంత సన్నలుగా తరిగాను. ఈ విధంగా తరిగి వేసేసుకోవాలి. సన్నలుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకోవాలి. కరివేపాకు కూడా సన్నలుగా తరిగిన కరివేపాకు కూడా ఇందులోకి వేసేసుకోవాలి. సన్నలుగా తరిగిన కొత్తిమీర కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పేసుకుందాం. మళ్ళీ ఇంకొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా తిప్పేసుకోవాలి. అంతా కలిసే వరకు బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసాను. చూడండి ఇలా పల్చగా అయితే ఉండాలి. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టుకొని నానబెట్టుకుందాం. గెంటి తీసేసుకొని ఒక 10 నిమిషాలు నానితే మనకి బాగా వస్తుంది రవ్వ దోశ. మూత పెట్టేసేసుకొని ఒక 10 మినిట్స్ అలాగే వదిలేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి ఒక 10 నిమిషాలు అయితే ఈ విధంగా నాననిచ్చాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా తిప్పేసుకోవాలి. ఇంకా కొద్దిగా కూడా నీళ్లు పడుతుంది. చాలా పలసగా ఉండాలి. అప్పుడే మనకి రవ్వ దోశ బాగా క్రిస్పీగా వస్తుంది. కింద అడుగు నుంచి బాగా అంతా తిప్పేసుకొని ఇంకొద్దిగా వాటర్ వేసుకుందాం. నానింది కదా రవ్వ. చూడండి కొద్దిగా అయితే తిక్కుగా వచ్చేసింది. ఇంత తిక్కుగా అయితే ఉండకూడదు, ఇంకా పలచగా ఉండాలి. ఇంకొద్దిగా నీళ్ళు పోసుకుందాం. కొద్దిగా నీళ్ళు పోద్దాము. ఇంత తిక్కుగా అయితే ఉండకూడదు. ఒకసారి బాగా అంతా చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా పలచగా ఉండాలి. అప్పుడే మనకి దోశలు బాగా వస్తుంది. రవ్వ దోశ క్రిస్పీగా వస్తుంది. అయిపోయింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని దోశలు ఎలా వేయాలనో చూపిస్తాను. పెట్టేసుకొని ఒక డ్రాప్స్ ఆయిల్ వేసుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకొని బాగా ఉల్లిపాయ రుద్దుకోవాలి. పెనం అయితే బాగా ముందు చాలా హీట్ అవ్వాలి. అప్పుడే మనకి రవ్వ దోశలు చాలా బాగా వస్తాయి. ఈ విధంగా రుద్దేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. ఇలాంటి ఒక చిన్న గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోవాలి. అప్పుడే మనకి చాలా బాగుంటుంది వేసుకునేదానికి. ఇప్పుడు అంతా ఈ విధంగా రౌండ్గా వేసుకోవాలి. ఈ గ్యాప్లో కూడా కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. చుట్టూరా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి.
ఇప్పుడైతే బాగా ఆయిల్ వేసుకోవాలి. నెయ్యితో కాల్చుకున్న చాలా బాగుంటుంది. బాగా ఆయిల్ వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుందాం. ఇప్పుడైతే తిప్పకూడదు, మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలరు కనిపిస్తుంది. అప్పటి వరకు కాలనేద్దాం. ఇప్పుడే కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది చూడండి. పచ్చిదనం అంతా పోయి మనకి దోశ అంతా మంచి కలర్ రావాలి. అప్పటి వరకు తిప్పకుండా కాల్చుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా మంచి కలర్ అయితే రావాలి. ఇప్పుడు మనం ఇంకొక వైపు తిప్పేసుకుందాం. రెండు వైపులా కూడా కాలాల్సిన అవసరం లేదు, చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా తిప్పి వేసుకోవాలి. ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకో వైపు కూడా ఈ విధంగా కాల్చుకొని ఇప్పుడు తీసేసుకోవటమే. అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి. చూడండి కలర్ ఎంత బాగా వచ్చింది, ఈ కలర్ రావాలి. ఇప్పుడైతే తీసి ఒక ప్లేట్లో వేసుకొని ఇంకోటి వేసుకుందాం. మళ్ళీ ఇంకొక దోశ వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయ రుద్దుకోవాలి. ఉల్లిపాయ రుద్దుకొని మళ్ళీ ఇంకో దోశ వేసుకుందాం. ఇప్పుడు ఇంకోటి కూడా వేసి చూపిస్తాను. సేమ్ అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి. ఇది కూడా ఇలాగే కాలనిద్దాం. మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఇది కూడా ఇదే విధంగా కాలనిద్దాం. అండి ఎంత బాగా వచ్చాయో. నేనైతే ఒక 3 దోశలు అయితే వేసాను. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఎంత బాగా వచ్చిందో. ఉల్లిపాయ చట్నీతో కనుక పప్పుల చట్నీతో కనుక తింటే చాలా బాగుంటుంది. నేనైతే చూడండి ఉల్లిపాయ చట్నీ అయితే చేశాను, ఎంత బాగుందో. చాలా బాగుంటుంది, క్రిస్పీగా చూడండి లోపల మెత్తగా ఎంత బాగుందో. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలు అయితే కలుద్దాం. మీకు ఏమైనా రెసిపీస్ కావాల్సింటే నాకైతే కామెంట్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఈ దోశలు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలు అయితే కలుద్దాం.